మెడికల్ విద్యను విస్తరించేందుకు కొత్తగా 9 ప్రభుత్వ మెడికల్ కాలేజ్, 16 నర్సింగ్ కాలేజ్, 28 పారామెడికల్ కాలేజీలు ప్రారంభించబడ్డాయి. చికిత్స ఆధారిత వ్యవస్థ నుంచి నిరోధక వైద్య సేవల వైపు మార్పును తీసుకొని వస్తున్నాం. ఈ బడ్జెట్లో వైద్య మరియు ఆరోగ్య శాఖకి 13,679 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంక్షేమం. కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురు చూస్తున్నటువంటి నగదు రహిత ఆరోగ్య భద్రతా పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ పథకం ఉద్యోగస్తులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు అందరికీ వర్తిస్తుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులకి, పెన్షనర్లకి ఈ ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత మరియు భరోసా. ఈ నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అమలు చేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ఎంపానెల్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1998 వ్యాధులకు ఈ పథకం ద్వారా చికిత్సను పొందవచ్చు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు అందిస్తాం. ఈ పథకం ద్వారా దాదాపు 23,51,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు లబ్ధి పొందుతారు. ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు దురదృష్టంగా మరణిస్తే 1,20,00,000 రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది. 60 ఏళ్ల వరకు 10 లక్షల రూపాయల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. విమాన ప్రమాదంలో మరణిస్తే అదనంగా 2 కోట్ల రూపాయల అదనపు కవరేజ్ లభించే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశాం. ఈ పథకం 7,57,000 ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి వర్తిస్తుంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పదవీ విరమణ ప్రయోజనాలు మంజూరు చేస్తూ టీచర్లకు 2 లక్షల రూపాయలు, హెల్పర్లకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. 60 ఏళ్ల వయసులో స్వచ్ఛందంగా విధుల్లోంచి విరమించుకున్న వారికి కూడా ఈ ప్రయోజనాలు అందుతాయి. ఈ ప్రజాప్రభుత్వం ఉద్యోగులకి, పెన్షనర్లకి పూర్తి స్థాయిలో భరోసా, నమ్మకం కలిగిస్తుందనటానికి ఇది నిదర్శనం. కార్మిక సంక్షేమం. తెలంగాణ కార్మిక శక్తిని బలోపేతం చేయటం, కార్మిక సంక్షేమం, పారిశ్రామిక అనుకూలత, పని ప్రదేశంలో భద్రత కల్పించడం ద్వారా వారి అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తుంది. టీగేట్ డిజిటల్ ప్లాట్ఫామ్ నైపుణ్యాభివృద్ధి, కెరీర్ మార్గదర్శనం, ఉద్యోగ అనుసంధాన సేవలు అందిస్తుంది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుల్లో 1,03,000 మంది కార్మికులను నమోదు చేసి 55,594 మంది లబ్ధిదారులకి 276.78 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం రాష్ట్ర యువతకి సురక్షితమైన విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా యుఏఈ, జర్మనీ, జపాన్, యూకే, కెనడా వంటి 16 దేశాల్లో సుమారు 13,930 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంని ప్రారంభిస్తున్నాం. రాష్ట్ర యువతకి వివిధ రంగాల్లో తగిన నైపుణ్య శిక్షణను మరియు వారికి ఉపాధి లభించిన ఆయా దేశాలకు సంబంధించిన భాషా జ్ఞానంలో శిక్షణ ఇప్పించడం, వారికి వీసా మార్గదర్శకత మరియు విదేశ ప్రయాణానికి కావలసిన రక్షణను ఇచ్చి విదేశాలలో ఆరోగ్య సేవలు, హాస్పిటాలిటీ, నిర్మాణ పనులు, లాజిస్టిక్స్ వంటి రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ సంస్థ ఉద్దేశ్యం. ఈ బడ్జెట్లో కార్మిక సంక్షేమ శాఖకు 998 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.
మహిళా శిశు సంక్షేమం. ఒక దేశం యొక్క పురోగతి అక్కడ మహిళల స్థితి ద్వారా కొలవబడుతుంది అని మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు 3 నుండి 6 సంవత్సరాల వయసు గల చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,781 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆధారశిల పాఠ్యాంశాల ద్వారా సుమారు 4 లక్షల మంది చిన్నారులకి అత్యుత్తమ ప్రీ ప్రైమరీ విద్యను ఉచితంగా అందించడంతో పాటు 2 జతల యూనిఫామ్లు అందిస్తున్నాం. బాల భరోసా పథకం ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులలో పుట్టుకతో వచ్చే శారీరక మానసిక వైకల్యాలను లేదా ఎదుగుదలలో ఉండే లోపాలను తొలి దశలోనే గుర్తించడం ద్వారా వారికి అవసరమైన వైద్య చికిత్సలు అందించి భవిష్యత్తులో అవి శాశ్వత వైకల్యాలుగా మారకుండా నివారించి వారి తల్లిదండ్రులకి కొన్నంత భరోసాని ఇస్తుంది. దివ్యాంగుల మధ్య జరిగే వివాహాన్ని ప్రోత్సహిస్తూ తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ప్రారంభించేందుకు వీలుగా 2 లక్షల నగదును మన ప్రభుత్వం కానుకగా అందిస్తుంది. స్టేట్ న్యూట్రిషన్ మిషన్ ద్వారా మన పట్టణాల్లోని పేదలకు అదనపు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఈ ఏడాది కొత్తగా 274 మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నాం. పాలనా పథకం ద్వారా పనిచేసే మహిళల పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 500 అంగన్వాడీ కమ్ క్రష్ సెంటర్లు ప్రారంభిస్తున్నాం. ఈ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారంతో పాటు డే కేర్ సేవలు అందించి వారిని జాగ్రత్తగా చూసుకోవటం జరుగుతుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వృద్ధుల సంక్షేమం కోసం 37 ప్రణామ్ డే కేర్ సెంటర్ని మంజూరు చేశాం. ఈ బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి 3,143 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. షెడ్యూల్డ్ కులాలు తెగల సంక్షేమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లు రాజకీయ ప్రజాస్వామ్యం సామాజిక ప్రజాస్వామ్యంగా మారనంత కాలం స్వాతంత్రానికి అర్థం లేదు. అంతరాలు లేని సమాజం కోసం మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు సామాజిక న్యాయం చేయాలనేది మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. వసతి పాఠశాలలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నాం. 368 కోట్ల 27 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 910 ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు అంబేద్కర్ భవనాలు విగ్రహాలు మంజూరు చేశాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం అమలును సంపూర్ణంగా అమలు చేయడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మా ప్రభుత్వం ఏర్పడిన నాటికి 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి సప్లాన్ చట్ట ప్రకారం ఖర్చు చేయాల్సిన నిధుల్లో ఎస్సీలకు చెందిన 13,617 కోట్లు, ఎస్టీలకు చెందిన 1,317 కోట్లు, మొత్తం 14,934 కోట్లు ఖర్చు కాకుండా ఉంది. మా ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో చేసిన కేటాయింపులతో పాటు ఈ బకాయిలను కూడా అదనంగా కేటాయించడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ క్యారీ ఫార్వర్డ్ చేయవలసిన నిధులు ఎస్సీలకు 7,757 కోట్లు మరియు ఎస్టీలకి 1,754 కోట్లు ఖర్చు చేయవలసి ఉంది. వాటిని మేము 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేటాయించాల్సిన మొత్తానికి అదనంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన బకాయిలు కూడా కేటాయిస్తున్నాం. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కొత్తగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ని నిర్మిస్తున్నాం. అదేవిధంగా నింబోలి అడ్డా కాచిగూడలో బాబు జగ్జీవన్ రామ్ పేరుతో నూతన వసతి గృహాన్ని నిర్మిస్తాం. గిరిజనాభివృద్ధి సమాజ అభివృద్ధి అంటే కేవలం పట్టణాభివృద్ధి కాదు. అడవుల్లో నివసించే గిరిజనులు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. గిరిజన అభివృద్ధి కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్థాపన, వివిధ గిరిజన వర్గాల అభ్యున్నతి కోసం 3 ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు, జీసీసీ గిరి బ్రాండ్ ఉత్పత్తుల ప్రోత్సాహం, గిరిజన గ్రామాల్లో ఆదివాసీ సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు న్యాయమైన ధరలు కల్పించడం ద్వారా తెలంగాణ గిరిజన సహకార సంస్థ వారి జీవనోపాధి అవకాశాలని
మెరుగుపరుస్తుంది. ఈ బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి 11,784 కోట్ల రూపాయలు, షెడ్యూల్ తెగల సంక్షేమానికి 7,937 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వెనుకబడిన తరగతుల సంక్షేమం రాష్ట్ర జనాభాలో సుమారు 50% వెనుకబడిన తరగతుల వారు బీసీలు ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో వారి కీలక పాత్రను గుర్తించిన ప్రభుత్వం విద్య, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక సాధికారిత, గ్లోబల్ అవకాశాలు, సాంప్రదాయ వృత్తుల రక్షణకు గౌరవం కల్పిస్తూ భద్రతతో కూడిన జీవనాన్ని అందిస్తుంది. ఈ బడ్జెట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 12,511 కోట్ల రూపాయలని ప్రతిపాదిస్తున్నాం. సమాజంలోని అన్ని వర్గాలతో పాటు ముఖ్యమైన భాగంగా ఉన్న మైనార్టీల సమగ్ర అభ్యుదయం, సమాన అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మైనార్టీ మహిళల ఆర్థిక స్వావలంబన అనేది మరొక ప్రధానమైన అంశం. పేద మైనార్టీ మహిళలకు జీవనోపాధిని కల్పించి వారు ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించడానికి వీలు కల్పించేందుకు గాను 10,000 కుట్టు మిషన్ల ప్రభుత్వం పంపిణీ చేసింది. అంతేకాకుండా మైనార్టీ యువతకు సాధికారత కల్పించి ఉపాధి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉత్తమ ఉపాధి అవకాశాలు పెంపొందించుకు వీలుగా 4,655 మంది మైనార్టీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడమైనది. ఈ బడ్జెట్లో మైనార్టీ సంక్షేమానికి 3,769 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాజీవ్ యువ వికాసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు చెందిన యువతను ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. వారిలో ఆర్థిక స్వయం సమృద్ధిని, వ్యవస్థాపక సామర్థ్యాలను పెంపొందించడానికి సంబంధిత కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం అమలు చేయబడుతుంది. ఈ పథకం అమలుకు 6,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం. గృహ నిర్మాణ శాఖ ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండటం వారి ఆత్మ గౌరవానికి చిహ్నం. దీనిని గుర్తించి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు అనే పవిత్రమైన ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికోసం పేద కుటుంబాలకు వారి సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాము. ఈ పథకం కింద ప్రభుత్వం 4,50,000 ఇళ్లను మంజూరు చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హత కలిగిన అన్ని వర్గాల వారికి ఈ ఇళ్లు కేటాయించబడతాయి. గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి అదనంగా 1000 ఇళ్లు కేటాయించాం. ఈ పథకానికి 22,500 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు 5,073,84,00,000 ఖర్చు చేశాం. ఈ బడ్జెట్లో గృహ నిర్మాణ శాఖకు 7,430 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఐటీ రంగంలో మనం సాధిస్తున్న అభివృద్ధి దేశానికే తలమానికంగా మారిందనటంలో సందేహం లేదు. రాష్ట్రంలో 1,500 కంటే ఎక్కువ ఐటీఈఎస్ కంపెనీలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగంలో వృద్ధిని సాధించడానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి, ఉపాధి కల్పన కోసం 1వ, 2వ ఐసిటి విధానాలను ప్రారంభించింది. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ పాలసీ, ఇమేజ్ పాలసీ వంటి వాటిని కూడా ప్రభుత్వం తీసుకువస్తుంది. రాష్ట్ర ఐటీ ఎగుమతులు 3.13 లక్షల కోట్లకు చేరుకొని 9.39 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. భారతదేశంలోని మొత్తం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లలో సుమారు 20% హైదరాబాద్లోనే ఉన్నాయి. 2024-25లో 70కి పైగా కొత్త జీసీసీలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతానికే పరిమితం కాకుండా నగరం చుట్టూ ఐటీని విస్తరించడానికి గ్రిడ్ విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేటు సంస్థల ద్వారా వాడుతున్న ఇంటర్నెట్కు చేస్తున్న ఖర్చును తగ్గించి
ప్రభుత్వ సంస్థ అయిన టీ ఫైబర్ ద్వారా సురక్షితమైన హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 424 మండలాల్లోని 8,888 గ్రామ పంచాయతీలకు 4,800 ప్రభుత్వ సంస్థలకు ఫైబర్ అనుసంధానత కల్పించబడింది. ఈ సంవత్సరాంతానికి 50,000 ప్రభుత్వ సంస్థలకు ఈ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ బడ్జెట్లో ఐటీ శాఖకు 875 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పరిశ్రమల రంగం రాష్ట్ర జీఎస్డిపిలో పరిశ్రమ రంగం వాటా 3,04,217 కోట్ల రూపాయలు. తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించి ప్రపంచంలోనే వివిధ కంపెనీలు పేరొందిన సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి తరలి వచ్చాయి. వివిధ పరిశ్రమలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూలు అమలు పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా స్పీడ్ విభాగాన్ని ఏర్పాటు చేసి దానిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ ద్వారా రాష్ట్రంలో 140 మహిళా సంఘాల ఆధ్వర్యంలోని వ్యాపారాలను వేగవంతం చేయడానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. 33 జిల్లాల్లో మారుమూలన ఉన్న మహిళలను కూడా చేరుకునేటట్లుగా ప్రీ ఇంక్యుబేషన్ కార్యక్రమం చేపట్టాం. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, మైనారిటీలు, ఆదివాసీలు వంటి వర్గాలకు చెందిన మహిళా వ్యాపారులకు ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ గ్రౌండ్ స్థాయి ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. తెలంగాణ పశ్చిమ ప్రాంతం, ముఖ్యంగా కొడంగల్ పరిసర ప్రాంతంలో రాబోయే సంవత్సరాల్లో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందనుంది. ఈ నేపథ్యంలో రాబోయే రేడియల్ రోడ్ 2 సమీపంలో భారీ పారిశ్రామిక పార్కుల కోసం ప్రభుత్వం భూములను సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీనితో పాటు కొడంగల్ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ను కూడా అభివృద్ధి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం సహకారంతో జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నాం. ఇది 3,245 ఎకరాల విస్తీర్ణంలో జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అమలవుతుంది. మన రాష్ట్రం నుంచి సరుకు ఎగుమతులు 1,61,843 కోట్ల రూపాయలకు చేరి దేశంలో 7వ స్థానంలో ఉంది. ఇందులో ముఖ్యంగా ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలు కీలక పాత్ర పోషిస్తూ మొత్తం ఎగుమతుల్లో దాదాపు 30% వాటాను కలిగి ఉన్నాయి. ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో తెలంగాణను కేంద్ర ప్రభుత్వం టాప్ అచీవర్గా గుర్తించడం గర్వకారణం. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన 23వ బయో ఏషియా అంతర్జాతీయ సదస్సుకు విశేష స్పందన లభించింది. ఈ సదస్సులో 1,700 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు ఆసక్తి వ్యక్తపరిచారు. వి హబ్ ద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 700కు పైగా మహిళా వ్యాపారవేత్తలకు మద్దతు ఇస్తూ వారి సమగ్ర అభివృద్ధికి దోహదపడుతున్నాం. ఈ బడ్జెట్లో పరిశ్రమల శాఖకు 3,490 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో హ్యాండ్లూమ్ మరియు పవర్లూమ్ రంగాలు దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. పోచంపల్లి, ఇక్కత్, గద్వాల్, నారాయణపేట్, సిద్దిపేట్, గొల్లభామ చీరలు, వరంగల్ దుప్పట్లు, హ్యాండ్లూమ్ ఉత్పత్తులు మన సంస్కృతి సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కార్యక్రమం ద్వారా మహిళలకు కోటి చీరలకు ఉచితంగా చీరల పంపిణీ చేస్తున్నాం. 1,70,000 ఇప్పటికే చీరలు అందజేశాం. మిగిలిన చీరలు అతి త్వరలో అందజేయటం జరుగుతుంది. గతంలో మాదిరి కాకుండా రాష్ట్రంలోని ఆడపడుచులు ఈ వస్త్రాల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో చేనేత రంగానికి 258 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే ఈ బడ్జెట్లో గ్రామాణి ఉపాధిపై ప్రత్యేక దృష్టి సారించాం. పంచాయతీ రోడ్లకి మహర్దశ కల్పిస్తున్నాం. 2025 డిసెంబర్లో 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం. తద్వారా 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం భారత ప్రభుత్వం 1,597 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
ఎన్నికైన సర్పంచ్ అందరికీ 5 రోజులు సమగ్ర శిక్షణను కూడా అందించాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం భారతదేశ ఆత్మ గ్రామాల్లోనూ ఉన్నది అని మహాత్మా గాంధీ అన్నారు.